హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం సోరియాసిస్ ఇలాంటి చర్మ వ్యాధులను పూర్తిగా తగ్గించే ఇంటి చిట్కాలను, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద మందుల గురించి ఈరోజు మనం తెలుసుకుందామండి. సోరియాసిస్ ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి, అంటే శరీరంలో ఏదో ఒక భాగంలో స్టార్ట్ అయ్యి అది శరీరం అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. కొంతమందికి గసి కారడం, కొంతమందికి పొలుసులుగా లేవడము, కొంతమందికి దురద పెట్టడము, ఇలా దురద పెట్టడం వల్ల గోకుతూ ఉంటారు. గోకడం వల్ల ఇంకా సమస్య ఎక్కువ కావడం, పెలుసులు తీసేయడం వల్ల ఇంకా ఎక్కువగా వృద్ధి చెందడం లాంటి సమస్యలు జరుగుతూ ఉంటాయి. అయితే సహజంగా ఈ సమస్య అనేది శరీరంలో ఈ రక్త కలుషితం అనేది పెరగడం వల్ల, అంటే రక్త శుద్ధి సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి డిసీజ్ రావడం జరుగుతుంది. కొన్ని రకాలైనటువంటి విరుద్ధ ఆహారాలు, అంటే కొన్ని పడనివి, ఫర్ ఎగ్జాంపుల్ మనం చేపల కూర తిన్నాం అనుకోండి, చేపలు తిన్నప్పుడు పెరుగు వాడద్దు అని చెప్తూ ఉంటారు. అలా కొన్ని విరుద్ధమైనటువంటి కొన్ని రకాలైనటువంటి అంటే నూనె, పాలు కలవద్దు, ఆహార పదార్థాలు ఇలాంటివి తీసుకోవడం వల్ల చాలా మందికి ఈ స్కిన్ డిసీజ్ రావడం, రక్త శుద్ధి లేకపోవడం, లేదా మోషన్ సరిగ్గా వెళ్ళకపోవడము, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సందర్భాలలో ఈ సమస్యలు అంటే అధికంగా రావడం జరుగుతుంటుంది. సో ఒకసారి ఈ సోరియాసిస్ కనుక అటాక్ అయిందనుకోండి, తిరిగి అది మళ్ళీ క్యూర్ అవ్వాలి అంటే చాలా సమయం పడుతుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఏమవుతుందంటే అది శరీరం అంతా కూడా వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సోరియాసిస్ సమస్యతో బాధపడేవారు ఎప్పుడూ కూడా ఈ చెప్పబోయే కొన్ని రకాలైనటువంటి చిట్కాలను మనం ఇంట్లో కనుక ప్రయత్నించినట్లయితే తప్పకుండా ఈ సమస్య నుంచి మనం క్యూర్ అవ్వచ్చు. ఈ సోరియాసిస్ సమస్యతో బాధపడే వారికి ఇంటి కొన్ని చిట్కాల గురించి మనం తెలుసుకుందాము. దీంతో బాధపడేవారు ఇంట్లో నేలవేము చూర్ణం లేదా కటక రోహిణి చూర్ణం ఇలాంటి వాటిని ప్రతిరోజు కనుక తీసుకుంటూ, రోజు ఉదయం రాత్రి 2 పూటలు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే కొంతవరకు ఈ సమస్యల్ని మనము అదుపు చేయవచ్చును. వీటితో పాటుగా కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి. చోపచన్యాది చూర్ణం, ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. కొన్ని రకాలైనటువంటి మాత్రలు, గంధక రసాయనం కానివ్వండి, లేదా రసమాణిక్య రస కానివ్వండి, ఆరోగ్యవర్ధిని కానివ్వండి, పంచతిక్త గుగ్గులు కానివ్వండి, ఇవన్నీ శరీరం యొక్క ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి, ఎస్పెషల్ గా ఈ రక్తాన్ని శుద్ధి చేసి ఈ సోరియాసిస్ లాంటి వ్యాధులని పూర్తిగా అదుపు చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా దీని పైపూతగా రాసుకోవడానికి కానుగ నూనెను కానివ్వండి, దీనిలో కొద్దిగా పసుపు కలిపి కానివ్వండి ప్రతిరోజు రాస్తుంటే ఈ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే బ్యాక్టీరియా కానివ్వండి, ఇంకే మరే ఇతర సమస్యలు ఉన్నా సరే పైపూతగా దీన్ని వాడుకోవచ్చు. ఇక దీంతో పాటుగా మనము ప్రతిరోజు చక్కగా వ్యాయామం చేయడం, ముఖ్యంగా మానసిక ఆందోళనని దూరంగా ఉంచుకోవాలండి. ఎప్పుడు కూడా ఆందోళన, టెన్షన్లు పడకూడదు. ఇలాంటివి పెరగడం, అంటే ఈ ఆందోళన, టెన్షన్ పెరగడం వల్ల కూడా సమస్యలు అధికమవుతూ ఉంటాయి. కాబట్టి మెడిటేషన్ చేయడము, ఆందోళన తగ్గించుకునే ప్రయత్నం చేయడము, ఎక్కువగా ధ్యానాన్ని చేస్తూ ఉండాలి. ఇలా మనము మన శారీరకంగా ఒత్తిడిని కూడా తగ్గించుకుంటూ ప్రతిరోజు గోరువెచ్చని నీళ్ళలో రోజుకు 2 సార్లు స్నానం చేస్తూ, అందులో చేసేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని స్నానం చేయడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీంతో పాటుగా మనం చెప్పినట్టుగా ప్రతిరోజు బట్టలని కూడా శుభ్రంగా ఉతికిన తర్వాత ఐరన్ చేసుకొని వేసుకోవడం అనేది చాలా అవసరం. అంతేకాకుండా చాలా మంది కూడా ఇలాంటి సమస్య పెరుగుతున్నప్పుడు దూరంగా ఉండడం, భయపడడం, ఆందోళన చెందడం లాంటి సమస్యలు ఉంటాయి. వీటిని ముఖ్యంగా దూరంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మహామంజిష్టకాడ అనే ఒక సిరప్ కూడా లభిస్తుందండి. ఈ మహామంజిష్టకాడ సిరప్ ని కూడా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం అందొచ్చు. అంతేకాకుండా మీకు కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సొరాకాట్, అట్రిసార్ ఇట్లాంటి కొన్ని రకాలైనటువంటి కంపెనీస్ కూడా వీటిని అందుబాటులోకి తీసుకురావడం అనేది. అయితే అవి ఎప్పుడు కూడా డాక్టర్ల పర్యవేక్షణలో తీసుకోవడమే కరెక్ట్. ఎందుకంటే అది మీ యొక్క సమస్య యొక్క మోతాదును బట్టి వాడుకోవాలి. సమస్య చిన్నగా ఉండి ఎక్కువ మోతాదులో వాడుకున్నా, లేదా ఎక్కువ సమస్య ఉండి తక్కువ మోతాదులో వాడుకున్నా ఫలితాన్ని పూర్తిగా మీరు ఆస్వాదించలేకపోతుంటారు. కాబట్టి ఇలాంటి అంటే ఆందోళనకు గురి చేసినటువంటి ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని మనము స్టార్టింగ్ లో గుర్తించినట్లయితే త్వరగా మనం ఈ చిట్కాల ద్వారా క్యూర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా విరోచనాలు చేసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే శరీరంలో వ్యర్థాలు అనేది త్వరగా బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, బ్లడ్ కలుషితం అనేది తగ్గిపోతుంది. వీలైతే బ్లడ్ డొనేట్ చేయడము, కొన్ని సందర్భాల్లో ప్యూర్ బ్లడ్ ఎక్కించుకోవడం కూడా కొంతవరకు మేలు చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న వాటి ద్వారా మనం ఇంట్లోనే ఉంటే ఈ సోరియాసిస్ ని క్యూర్ చేసుకోవచ్చు. ఒకవేళ సమస్య అధికంగా ఉంటే, ఈ సమస్య తగ్గడం లేదు అనుకుంటే ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి. మీరు అనుకున్నంత తొందరగా క్యూర్ అయ్యే సమస్య మాత్రం కాదు ఇది. ఎందుకంటే సమస్య పెరిగిన తర్వాత అది క్యూర్ అవడానికి చాలా నెలల కాలం పట్టే అవకాశం కూడా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి, వాటిని మీకు ఎప్పుడు పర్యవేక్షించడానికి కొంత సమయం అనేది అయితే ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటుంది. ఈ లోపు మనము చిన్న చిన్నగా ఇంట్లో చేసుకుని వాటిని వృద్ధి చెందుకోకుండా చూసుకుంటే మంచిగా ఉంటుంది. ఈ విధంగా మీ సమస్యతోటి ఏదైనా అంటే స్టార్టింగ్ లో ఉంటే కనుక మీరు చేసుకోండి. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంటే ఒకసారి
డైరెక్ట్ మమ్మల్ని సంప్రదించండి. దీని కొరకు కింద స్పోర్ట్స్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని అండ్ మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీకు రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్య ఎలా ఉందో ఇమేజ్ ద్వారా కానివ్వండి లేదా వీడియోస్ ద్వారా కనుక నాకు పంపించినట్లయితే ఆ సమస్యకు సరిపడా మెడిసిన్ కూడా మీ వద్దకు మేము కొరియర్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తుంటాను. అండ్ మీ సమస్య ఏదైనా కామెంట్ ద్వారా కూడా నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ.